హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్కి స్వాగతం, సుస్వాగతం. మీ అందరూ కూడాను బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాకు మెసేజ్ రూపంలోనైనా లేదంటే వాయిస్ మెసేజ్ రూపంలోనైనా షేర్ చేయవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఆపరేషన్ సింధూర్కి అందరూ కూడా సిద్ధం కండి. యుద్ధం బోర్డర్లో జరుగుతుందిలే, మనకేంటి అని అనుకోవద్దు. మనం కూడా సిద్ధంగా ఉండాలి. ముఖ్యమైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ జాగ్రత్త పెట్టుకోండి. మీ సర్టిఫికెట్స్, ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళ యొక్క మెడిసిన్స్, కావలసిన ఐటమ్స్ అన్నీ కూడాను సిద్ధం చేసుకోండి. ఇంట్లోకి కావాల్సిన రేషన్ అన్నీ కూడాను సిద్ధం చేసుకొని ఉంచుకోవడం చాలా మంచిది. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతామా? మనం ఈరోజు చెప్పుకోబోయే ఈ ఇన్సిడెంటు మిగతా స్టోరీస్ కన్నా చాలా విభిన్నంగానైతే ఉండిపోతుంది. అయితే పూణేలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని నేనైతే ఈ స్టోరీని చెప్తున్నాను. మరి చాలామందికి తెలియని విషయం ఏంటి అని అంటే, పెద్ద పెద్ద వెంచర్స్ వేసేటప్పుడు ఆ స్థలాలు ఎటువంటివి, ఇంతకు మునుపు అక్కడ ఏముండేది అనేది తెలిసినప్పటికీ కూడాను మాకేముందులే, ఇక్కడ వెంచర్ వేసి ఇల్లులు అమ్ముకొని డబ్బులు పంచుకుంటే సరిపోతుంది అని అనుకున్న వాళ్ళే చాలామంది. అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఇలానే ఉంటారా అంటే ఉండరండి, కొంతమంది మాత్రమే. మరి పూణేలోని ప్రముఖ అపార్ట్మెంట్ పేరు సూర్య అని అనుకుందామండి. అయితే ఆ సూర్య అపార్ట్మెంట్స్ పేరుకే సూర్య, కానీ అక్కడ ఎవరి ఇళ్లలో కూడాను గాలి లేదు, ధూళి లేదు, కనీసం సూర్యరశ్మి కూడా రాదు. మరి అపార్ట్మెంట్స్ అలా అయితే కట్టారు. కేవలం ఒక పక్క నుంచి మాత్రమే అక్కడికి వెలుతురు అయితే వస్తుంది. మరి ఆ అపార్ట్మెంట్స్ వెనుక ఒక పెద్ద రహస్యం అయితే ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి. అబ్బా నవీన్, ఇంకా ఎంతసేపు ఫిక్స్ చేస్తావు ఫ్యాన్ని, త్వరగా చెయ్యి అని చెప్తుంది రోజా. నవీన్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తనకి పెళ్ళయి సంవత్సరంన్నరే అవుతుంది. పిల్లలైతే ఇంకా లేరు. రోజా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తినైతే తనకు చెప్పకుండా ఒక దగ్గర ఇల్లు చూసి అతి తక్కువకు వస్తుందని సగం పేమెంట్ చేసేసి మిగతా సగం ఈఎంఐలు కట్టుకుంటూ పే చేద్దామని ఫిక్స్ అయ్యి ఈ ఇంటిని అయితే కొనేశాడు. మరి ఈ ఇల్లు వాళ్ళకి డ్రీమ్ హౌస్. రోజా తనంతట తాను ఒక బ్యూటీ పార్లర్ని అయితే రన్ చేస్తుంది. మరి ఖాళీగా ఉండకుండా తనైతే ఆ పని అయితే ఎంచుకుంది. ఇద్దరూ ఎప్పుడు కూడాను బిజీగానైతే ఉంటారు. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటినంతటినీ కూడాను నీట్గాను సర్దుకోవడంలోనైతే ఉన్నారు. ఈలోగా కాఫీ చేసుకొస్తాను అంటూ రోజా వంటగదిలోకి అయితే వెళ్ళింది. తను కాఫీ చేస్తూ బయటికి వచ్చి చూసేసరికి హాల్ రూమ్లోని ఉన్న కిటికీ అయితే ఓపెన్ అయిపోయింది. దాని మటుకు అదే తెరుచుకొని గాలి అయితే విపరీతంగానైతే వచ్చేస్తుంది. రోజా మరి ఆ కిటికీ కాసే అలానే చూస్తూ ఉండిపోయింది. ఒక 10 నిమిషాలకి ఇదేంటి కాఫీ చేసి తీసుకొస్తానంది, ఇంకా రాలేదు అనుకుంటూ అక్కడికి వెళ్ళి చూసేసరికి స్టవ్ మీద పాలు మరిగి దగ్గరగా అయితే అయిపోయాయి, కానీ రోజా మటుకు కదలకుండా అలానే కిటికీ వైపు చూసుకుంటూ ఉండిపోయింది. ఏ రోజా, నీకేమైంది అంటూ దగ్గరికి అయితే వెళ్ళి తన మొహంపై చిటికి వేసి ఏమైంది అని అడుగుతున్నాడు. దానికి రోజా అయితే ఒకంతటా తడబడుతూ అది ఆ కిటికీ కాస్త చూడు అని చెప్తుంది. ఏంటి, కిటికీ దానంతటా అదే తెరుచుకుంది, గాలి వస్తుంది అంతేగా అంటూ కిటికీని అయితే వేసేసి గొళ్ళెం పెట్టేశాడు. నాకు కాఫీ చేసిస్తానన్నా గుర్తుందా? అయ్యో మర్చిపోయాను అంటూ లోపలికి వెళ్ళి చూసింది. పాలైతే దగ్గరగా అయిపోయాయి. సరే అంటూ మళ్ళీ అందులో కొంచెం వాటర్ పోసి మళ్ళీ మరిగిస్తుంది. ఏమీ అనుకోకరా, కొంచెం పరధ్యానంగా ఉన్నాను. ఆ కిటికీ దానంతట అదే అలా తెరుచుకోవడం,
అందులో నుంచి గాలి రావడం చూస్తుంటే నాకు భయం వేసింది. అయినా కూడాను నన్నెవరో మెస్మరైజ్ చేసినట్టు నేను అలానే ఎలా ఉండిపోయానో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు అని అంటుంది. అవును మరి, ఎక్కువగాను రాత్రిపూట హర్రర్ స్టోరీసు సినిమాలు చూడడం బాగా అలవాటైపోయింది, అందుకనే ఇవన్నీని అంటూ నవ్వుతూ ఆ మాటనైతే దాటించేశాడు. ఆ మాటలకి లేదురా నీకు అర్థం కాదు, నీకు తమాషాగా ఉందా, నాకు నిజంగా అలానే అనిపించింది అని చెప్తుంది రోజా. ఓ సరేలే, ఇప్పుడు తలుపేసేసాను కదా, ఏ ప్రాబ్లం లేదు, త్వరగా కాఫీ చేసి తీసుకురా, ఇక్కడ పని చేసి చేసి అలసిపోతున్నాను, బొళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి అని అంటున్నాడు. వస్తున్నా అంటూ కాఫీ అయితే చేసేసి ఇద్దరికేనైతే తీసుకొచ్చింది. మరి వాళ్ళిద్దరూ అలానే అక్కడ హాల్లో కూర్చొని కాఫీ అయితే తాగుతున్నారు. మళ్ళీ సడన్గా గొళ్ళెం పెట్టిన ఆ కిటికీ అయితే తెరుచుకుంది. అందులో నుంచి ఈసారి విపరీతంగా గాలైతే వచ్చేస్తుంది. అది చూసిన రోజా జడుచుకుంది. ఏంటిది, ఇప్పుడే కదా గొళ్ళెం పెట్టా, ఆ కిటికీ ఏంటి అలా తెరుచుకుంది అని భయపడిపోతుంది. రోజా, ప్రతిదీ నీకు భయమేనా? ఈ కిటికీలు అవి కొత్తవు కదా, అందుకే నేను గట్టిగా లాగి గొళ్ళెం పెట్టినా కూడాను అది సరిగ్గా పడలేదు, అందుకనే అలా. నువ్వేంటి ప్రతిదానికి భయపడిపోతున్నావు? అయినా ఏమైంది నీకు? నాకు ఇక్కడ చాలా తేడాగా అనిపిస్తుంది, ఏంటో కొత్తిల్లు కానీ కొత్తిల్లులాగా అనిపించట్లేదు. పైగా ఆ కిటికీ పైపే నా ధ్యాస అంతా కూడా మరలుతుంది అస్తమానం. అన్నీ నువ్వు ఆలోచించుకు. సర్లే కానీ ఈవినింగ్ బయటికి వెళ్ళొద్దాం, బాగా అలసిపోయి ఉన్నాం కదా, బయటనే తినేసి ఇంటికి వచ్చేద్దాం అని అంటున్నాడు. సరే సరే అంటూ ఇద్దరునైతే గబగబా అన్ని రూమ్లు సర్దేశారు. మరి ఈవినింగ్ అయితే బయటికైతే వెళ్ళిపోయారు. వాళ్ళు అలా బయటనంతా కూడా తిరిగేసి రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 11:30 అయితే అయిపోయింది. అబ్బా బాగా రాత్రి అయిపోయిందిరా, పద పద అని అంటూ ఉంది. ఈలోగా హార్న్ కొడితే సెక్యూరిటీ గార్డ్ వచ్చి తలుపు అయితే తీశాడు. లోపలికి వచ్చి వాళ్ళ అపార్ట్మెంట్స్ లోపల పార్కింగ్ చేసి బండిని పెట్టి వాళ్ళు వెళ్తూ ఉంటే సెక్యూరిటీ గార్డు వాళ్ళనే అదో విధంగా చూస్తున్నాడు. అది మరి రోజా అయితే గమనించింది. వాళ్ళు లిఫ్ట్ ఎక్కి ఇంకా వాళ్ళ ఫ్లోర్ నెంబర్ నొక్కేసరికి 2nd ఫ్లోర్ వరకు వెళ్ళింది. ధడేల్మంటూ కిందనైతే పడిపోయింది. అంతే, వాళ్ళిద్దరూ గట్టిగట్టిగా అరుస్తున్నారు. ఈలోగా జనరేటర్ ఆన్ చేసి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, ఏమైందండి, కంగారు పడొద్దు, నేను జనరేటర్ ఆన్ చేశాను, వెళ్తుంది లిఫ్టు, కంగారు పడకండి అని చెప్తున్నాడు వాచ్మెన్. ఇంకా వాళ్ళిద్దరునైతే చెమటలు తుడుచుకున్నారు. బయటికైతే వచ్చేసి కాసేపు బయటనే ఊపిరి పీల్చుకొని అప్పుడైతే లిఫ్ట్ ఎక్కారు. ఇంకా వాళ్ళిద్దరికీ చాలా భయం అయితే వేసింది. మరి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కిటికీలన్నీ కూడా క్లోజ్లో ఉంటే ఆ ఒక్క కిటికీనే మళ్ళీ తెరుచుకొని అందులో నుంచి అయితే గాలి విపరీతంగా వచ్చేస్తుంది. అదేంటి, మనం కిటికీ గొళ్ళెం పూర్తిగా పెట్టాం కదా, ఎలా వచ్చేస్తుంది అని ఆశ్చర్యంగా వింతగానైతే అడుగుతుంది రోజా. ఆ మాటలకి నవీన్ కొట్టి పడేస్తూ, నీకు ప్రతిదీ భయమే, అదేదో లూజ్గా ఉన్నట్టుంది, అందుకే వచ్చేస్తుంది, ఉండు నేను వేసేస్తా అంటూ వెళ్ళి వేసేసి దాన్ని ఒక తాడు పెట్టుకొని గట్టిగానైతే కట్టేశాడు. మరి ఇంకా రాదులే, ఒకవేళ గాలికి వచ్చినా చిన్న కన్నంగానైతే ఉంటుంది, ఓపెన్ అవ్వదు ఫుల్గా అని చెప్తున్నాడు. అంతేనా, పర్వాలేదా అని అంటుంది. అయ్యో నేను చెప్పానుగా, కట్టేశానులే, ఏం పర్వాలేదు, పద పద పడుకుందాం అంటూ ఇద్దరునైతే పడుకున్నారు. అది రాత్రి 2:30 అయితే అవుతుంది. ఆ సమయంలోని బాగా దాహం వేస్తూ లేచి కూర్చుంది రోజా. అబ్బా నీళ్లు పెట్టలేదా అనుకుంటూ అక్కడి నుంచి మెల్లగా లేచి తను హాల్లోకి వచ్చేసరికి ఆ తలుపు ఈసారి పూర్తిగా ఓపెన్ అయిపోయి అక్కడి నుంచి గాలి విపరీతంగా రావడంతోనే కిటికీ అయితే కొట్టుకుంటుంది. అది చూసిన రోజా గట్టిగానైతే అరిచేసింది. ఆ కేకలు విని లోపల పడుకుంటున్న నవీను ఏమైంది రోజా అనుకుంటూ బయటికైతే వచ్చాడు. నవీన్ అటు చూడు అని భయపడిపోతూ అంటుంది. ఎటు, ఏమైంది అని అంటూ ఉంటే ఆ కిటికీ ఓపెన్ అయిపోయింది అని చెప్తోంది. ఆ మాటలకి నవీను, నువ్వే కళ్ళు తెరిచి చూడు, నీకు రాను పిచ్చి ఎక్కువ అవుతుంది, అక్కడ నేను కట్టేసి ఉంది, అదుగో అలానే కనిపిస్తుంది అని చెప్తున్నాడు. చూసేసరికి అక్కడ నిజంగానే కట్టేసి ఉంది.
కిటికీ క్లోజ్డ్లోనైతే ఉంది. అదేంటి, నిన్నిప్పుడే చూశాను నవీన్, నన్ను నమ్ము అని చెప్తుంది. "ఆ, నమ్మేంలే, ముందు పద, ఎందుకు ఇక్కడికి వచ్చావు" అని అడుగుతున్నాడు. అది అది దాహం వేసి మంచినీళ్ళు తాగుదామని వచ్చాను అంటూ తనైతే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసుకొని మంచినీళ్ళు తీసి తాగుతోంది. ఈలోగా నవీను, "సరే, నువ్వు తాగేసి వచ్చేయి, నేను పడుకుంటా" అంటూ లోపలికైతే వెళ్ళిపోతున్నాడు. "నవీన్ ప్లీజ్ ఆగవా, నేను వచ్చేస్తున్నా" అంటూ తన బాటిల్ పట్టుకొని అయితే లోపలికైతే వెళ్ళిపోయింది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇద్దరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ త్వరగానైతే రెడీ అవుతున్నారు. నవీను తన ఆఫీస్కి వెళ్ళాలి, ఈరోజు బోల్డంత పని ఉంది అని చెప్తున్నాడు. "ఈవినింగ్ ఎన్ని గంటలకు వస్తావు" అని కంగారుగా అడుగుతుంది. "యాజ్ యూజువల్ 6:30 కల్లా వచ్చేస్తా" అని చెప్తున్నాడు. "సరే అయితే, నేను కూడా 6:30కే పార్లర్లోని వర్క్ అంతా ఫినిష్ చేసుకొని వస్తా" అని చెప్తూ ఇద్దరూ రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. ఇంకా పార్లర్లోని పని అయితే తొందరగా అయిపోయింది. ఫోన్ చేస్తుంటే నవీన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. నవీన్ అప్పుడు ఒక మీటింగ్లోనైతే ఉన్నాడు. అప్పటికి 6 అయితే అయిపోయింది. సర్లే, ఇంటికి వెళ్ళేసరికి ఎలాగోలా 1 అవర్ అయితే అవుతుందిగా, ఈలోగా నవీన్ వచ్చేస్తాడు, అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. నేను ఒక్కదాన్ని వెళ్ళానంటే మళ్ళీ ఆ కిటికీ అని భయపడుతూ ఆటో మీద అయితే వెళ్తూ ఉంది. ఈలోగా నవీన్ నుంచి కాల్ వస్తుంది. "ఏంటి ఇన్నిసార్లు చేసావు?" అదే, నువ్వు ఇంటికి వచ్చేసావా" అని కంగారుగా అడుగుతుంది. వచ్చేసాను. "నువ్వేంటి ఇంత లేట్ అవుతున్నావు" అని అడిగితే, లేదు నువ్వు ఇంకా రాలేదేమో అనుకొని నాకు కొంచెం పనుండి లేట్ అయ్యాను, వచ్చేస్తున్నాను" అని చెప్తుంది. అమ్మయ్య అనుకుంది. ఇంటికైతే వచ్చేసింది. ఈరోజు ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కిటికీ అయితే క్లోజ్లో ఉంది. ఇద్దరూ తినేసి హ్యాపీగానైతే పడుకున్నారు. ఇంకా తనకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదు. అమ్మయ్య, అంత నా భ్రమ, ఏంటో ఆ కిటికీని చూసి అంత భయపడిపోయాను అని తనలో తానే అనుకుంది. ఇంకా భయం నుంచి బయటపడిపోయింది. ఇంకా మర్నాడు నవీన్ అయితే, "నాకు ఈరోజు కూడా బోర్డ్ మీటింగ్ ఉంది, తొందరగా వెళ్ళాలి" అంటూ రెడీ అయిపోయి తను ఫాస్ట్గాను వెళ్ళిపోతున్నాడు. "నవీన్ జాగ్రత్త" అని చెప్తూ కీస్ అయితే ఇచ్చేసింది. "నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు, ఆటో బుక్ చేసుకో" అని చెప్తున్నాడు. సరేలే, ఇదిగో కొంచెం పని ఉంది, బాక్స్ కట్టుకొని రెడీ అయిపోతా" అంటూ తను స్నానానికి వెళ్ళి స్నానం చేసుకొని రెడీ అవుతుంది. ఆ సమయంలోని విపరీతంగాను హాల్లోని గాలైతే వస్తుంది. ఇదేంటి, హాల్లో ఫ్యాన్ ఏం వేయలేదు కదా, అంత గాలి ఎందుకు వస్తుంది అని చెప్పి తను హాల్లోకి వెళ్ళేసరికి ఆ కిటికీ నిజంగానే ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉంది. అంతే, మరి జడుచుకుంటూనే ఆ కిటికీ దగ్గరికి అయితే మెల్లగా వెళ్తుంది. వెళ్ళి కిటికీ వేసేద్దామని చూసే సమయానికి అది తెల్లవారు కావడంతోనే వెనకాతలున్న సీనరీ అంతా కనిపిస్తుంది. అది ఒక పెద్ద క్రిస్టియన్స్ శ్మశానం, అది కూడా పాతది. దాని పక్కనే పెద్ద చర్చ్ అయితే ఉంది. ఇంకా అది చూడగానే తనకి ఒళ్ళంతా కూడా కంపించుకుపోయింది. సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది ఒక చిన్న గబ్బిలం పిల్ల. ఆ కిటికీ లోపల నుంచి రూమ్లోకి అయితే వచ్చి తన మీదకైతే వచ్చి వాలింది. అంతే, కెవ్వుమంటూ అరుస్తూ ఆ గబ్బిలాన్ని దూరంగానైతే విసిరేసింది. అది ఇంట్లోనే ఎగురుతూ తన బెడ్రూమ్లోనున్న ఫ్యాన్కి తగిలి దాని రెక్క విరిగి కిందనైతే పడిపోయింది. అంతే, భయంతో గట్టిగా అరుస్తూ వాచ్మెన్ అయితే పిలిచింది. ఇంక వాచ్మెన్ ఏమైందమ్మా అనుకుంటూ పైకైతే వచ్చాడు. అక్కడ అని భయపడిపోతూ వణుకుతూ ఆ గబ్బిలం కాస్త అయితే చూపించింది. "ఓ ఇదా" అంటూ జాగ్రత్తగా తీసుకెళ్ళి బయటనైతే పడేశాడు. "అమ్మా, ఇల్లంతా కూడాను శుద్ధి చేయించుకోండి, గబ్బిలం ఇంట్లోకి రాకూడదు. అయినా ఈ సొసైటీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అంతే, వెనకాతలే శ్మశానం ఒకటి ఉంది, దానివల్ల ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. నేను కూడా రాత్రిపూట ఇటుపక్కకి రావడానికి భయపడుతూ ఉంటానమ్మా. అదేంటో కానీ నాకు ఇక్కడ చాలా తేడాగా వింతగానైతే జరుగుతూ ఉంటుంది" అని అనేసరికి, "నీకు కూడానా? అసలు శ్మశానం పక్కనే ఇల్లులు కట్టడం ఏంటి? మాకొక్కరికైనా, అందరికీ అలానే ఉంటుందా?" అని అడుగుతూ ఉంటే, "లేదమ్మా, మీ వైపు ఉన్న వాళ్ళందరికీ కూడాను ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. ఇదొక శాపగ్రస్తమైన అపార్ట్మెంట్గా అనుకుంటూ ఉంటారమ్మా బయట వాళ్ళు"
అని చెప్పేసరికి తనైతే భయంతోనే అలానే ఉండిపోయింది. నువ్వు నువ్వు సాయంత్రం అయ్యగారు వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ అయ్యగారితో చెప్తావా అని అడుగుతుంది. ఏం లాభమమ్మా, అయ్యగారు ఇవన్నీ కూడా తెలుసుకొనే కొనుంటారు. సొసైటీ వాళ్ళైతే అస్సలు ఈ విషయాలే పట్టించుకోరు. ఆ మాటలకి ఒళ్ళంతా వణికిపోతూ భయంతోనే అక్కడే కుప్పకూలిపోయింది. అమ్మో, ఈ ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అని భయంతోనే అంటుంది. అమ్మా అమ్మా, కంగారు పడకండి, మీరు పార్లర్కి వెళ్తారు కావాలా, వెళ్ళండి, వచ్చాక అయ్యగారితో మాట్లాడుతురు అని చెప్తూ తనైతే కిందకి వెళ్ళిపోతుంటే, ఆగు ఒక్క నిమిషం అంటూ తనైతే గబగబా రెడీ అయిపోయి తనతో పాటు ఇంటినైతే తాళం వేసేసి కిందకైతే వచ్చేసింది. ఇంకా తను పార్లర్కి వెళ్ళిపోయింది. పార్లర్కి వెళ్ళింది కానీ తన ధ్యాస అంతా కూడా ఇంట్లోనే. ఇంట్లో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు అలా అవుతుంది, వెనకాతల శ్మశానం ఉండడం వల్లేనా ఇదంతాను, అయినా ఇలాంటి ఇల్లు తీసుకున్నాడేంటి, నవీన్కి దీని గురించి నిజంగానే తెలుసా అనే ఆలోచనలో పడింది. ఈవినింగ్ నవీన్ అయితే 4-5 సార్లు కాల్ చేస్తున్నాడు. అసలు లిఫ్ట్ చేస్తే మళ్ళీ నేను లేట్గా వస్తున్నాను, నాకు మీటింగ్ ఉంది అందుకే లేట్ అవుతుంది, ఈరోజు నైట్కి లేట్గా వస్తానని చెప్తాడేమో అని భయంతో నవీన్ కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఏంటి ఇన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, బహుశా క్లయింట్స్తో ఉందేమో, సరే ఇంకా పార్లర్కి చేద్దామని చేశాడు. అక్కడున్న రిసెప్షనిస్టు ఎత్తి, ఉండండి సార్ మేడంకి ఇస్తున్నాను అంటూ, మేడం మీకే కాల్ అంటూ ఇచ్చేసింది. అబ్బా ఎంత పని చేసావే, చెప్పండి అని అడుగుతుంది భయంతో. ఏం లేదు, నైట్ నేను లేట్గా వస్తాను, ఈరోజు నాకు చాలా వర్క్ అయితే ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో, నేను త్వరగా వచ్చేస్తానులే, వచ్చేసరికి ఒక 12 అవుతుంది అని చెప్పేసరికి తన గుండెల్లోని రాయి అయితే పడిపోయింది. ఇంకా భయంతో, నవీన్ నీతో మాట్లాడాలి, నాకు చాలా భయంగా ఉంది, అపార్ట్మెంట్స్ ఎందుకు కొన్నావు, అసలు వెనకతల అలా ఉందని నీకు తెలుసా అని అడుగుతోంది. ఆ మాటలకు నవీను, ఇప్పుడు అవేం నేను మాట్లాడను, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం, ఉంటున్నాను పెట్టేస్తున్నా అంటూ ఫోన్ అయితే పెట్టేశాడు. ఇంకా పార్లర్లో కూడాను ఒకరొకరు వాళ్ళ వర్క్ అంతే ఫినిష్ చేసుకొని, మేడం ఇంకా మేము వెళ్ళొస్తామంటూ వెళ్ళిపోతున్నారు. పార్లర్లో కూడా ఒక్కరు ఉండడానికి చాలా భయం, ఎందుకంటే మరి సిటీ అలానే ఉంటుంది. ఆఫ్టర్ 9 తనకి వెళ్ళడానికి కూడా వెహికల్ దొరకదు. ఇంకా అలానే ఆలోచిస్తూ ఎలాగొకలాగా ఇంటికే వెళ్ళాలి అని అనుకొని తనైతే క్యాబ్ బుక్ చేసుకొని రిటర్న్ అయితే వస్తుంది. తను అలా వస్తుంది కానీ భయపడిపోతుంది. ఇంకా ఇంటికి రాగానే కిందన వాచ్మెన్, అమ్మా అయ్యగారు ఇంకా రాలేదు అని చెప్తున్నాడు. అవును, నాకు అదే భయంగా ఉంది, వాచ్మెన్ ఏమీ అనుకోపోతే మీ మిస్సెస్ని ఒకసారి మా అపార్ట్మెంట్కి పంపించవా, నాకు తోడుగాను అని జాలిగానైతే అడుగుతుంది. అయ్యో అమ్మ, దాందేముంది, వస్తుందిలేండి, ఉండండి పిలుస్తా అంటూ, లక్ష్మి లక్ష్మి అమ్మగారికి తోడుగా వెళ్ళు, కాసేపు అయిన తర్వాత అయ్యగారు వస్తారు, అయ్యగారు వచ్చేసిన తర్వాత వచ్చేద్దు గానిలే అని చెప్తున్నాడు. ఇంకా లక్ష్మితోనైతే ఇంట్లోకి వెళ్ళింది. తలుపులు తీసి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగానైతే పడుంది. అక్కడ కిటికీ కూడా ఓపెన్ అయిపోయింది. శీలలు కొట్టి అంత మేకులు కొట్టినా ఆ కిటికీ కూడా ఓపెన్ అయి ఉండడం అతి భయంకరంగా బాధాకరంగా కూడా అనిపించింది. ఇంత కష్టపడి ఇంటికి డబ్బులు పెట్టి ఇంకా ఈఎంఐ కూడాను పూర్తిగా అందే, ఈ ఇంట్లో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, ఎలా దేవుడా అని బాధపడిపోతుంది. అయ్యో అమ్మ బాధపడకండి అంటూ అక్కడ ఉన్నవన్నీ కూడాను సర్ది పెడుతుంది పనమ్మాయి. మీరు వెళ్ళి స్నానం చేసి రండమ్మా, ఈలోగా టీ పెడతాను అంటూ కిచెన్లోకి అయితే వెళ్ళింది. సరేననుకొని స్నానం చేస్తూ ఇదే ఆలోచిస్తుంది. ఏం జరుగుతుంది అసలు ఈ ఇంట్లోని, దీనికి ఏమైనా తెలిసేమో అడుగుదాంలే అని అనుకుంటుంది. ఇంకా బయటికి వచ్చి నైటీ వేసుకొని, లక్ష్మి నీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది. ఏంటమ్మా దేని గురించి అని అడిగితే, ఈ అపార్ట్మెంట్స్ గురించి నీకేమైనా తెలుసా, వెనకాతలు ఇలా ఉందని తెలుసా నీకు అని అడుగుతుంది. తెలుసమ్మా, మా వారు కూడా ఎన్నోసార్లు నీ ఫ్లోర్కి వచ్చినప్పుడు ఏదో నల్లటి ఆకారాన్ని చూస్తున్నాను, అది మీ ఫ్లోర్లోనే అటు ఇటు తిరుగుతూ కనిపిస్తుందని చెప్తూ ఉండేవారమ్మా. ఇంక అప్పటి నుంచి రాత్రిపూట ఆయన ఒక్కరే రారు, నేను ఆయన కలిపే వచ్చి అంతా చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అని చెప్తుంది.
ఆ మాటలకి భయపడిపోతుంది ఇంకా రోజా. ఈలోగా నవీన్ నుంచి అయితే కాల్ వస్తుంది. ఒక గంటలో అయితే ఇంటికి వచ్చేస్తా, కంగారు లేదు కదా అని అంటున్నాడు. నువ్వు ముందు ఇంటికి రా, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్తుంది రోజా. ఇంకా వాళ్ళిద్దరూ అలానే మాట్లాడుకున్న సమయానికి ఒక గంట తర్వాత నవీన్ అయితే ఇంటికి వచ్చేసాడు. నవీన్ని రోజా ఇలా నిలదీస్తుంది. అసలు నీకు తెలుసా, నీకేమైనా బుద్ధుందా? ఇలాంటి ఇంటి నాకు కొంటావు? మన కిటికీ వెనకాతల ఏముందో అసలు చూసావా నువ్వు? నేను తెల్లవారు చూశాను, షాక్ అయిపోయాను. అందుకేనా ఈ ఇల్లు ఇంత తక్కువకు వచ్చేసింది అని అడుగుతోంది కోపంతోని. లేకపోతే ఇక్కడ ఇల్లులు కొనాలంటే అంత సాధ్యం అనుకుంటున్నావా? ఏదో వచ్చింది, సర్దుకుపోవాలి. అయినా ఆ కిటికీ తీస్తేనే కదా ఇబ్బంది. కిటికీ వేసేస్తే ఏముంది? ఇంకేమీ లేదు. చక్కగా మన ఇంట్లో మనం ఉంటున్నాం. మన రోలోనే చాలామంది ఉన్నారు, వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళేం ఇలా కంప్లైంట్ చేయట్లేదే, నువ్వే ఇలా కంప్లైంట్ చేస్తున్నావు. చూడొద్దు చూడొద్దు అంటే ఆ హర్రర్ మూవీసు, హర్రర్ సీరియల్స్ చూడడం బాగా అలవాటు. అందుకనే ఇలా అంటుంటే నీకు అర్థం కావట్లేదా? మన రోలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం ఉందంట. అంతేకాదు, ఈ అపార్ట్మెంట్స్ని శాపగ్రస్తమైన అపార్ట్మెంట్స్ అని కూడా అంటారంట. నాకు వాచ్మెన్ వాళ్ళ వైఫ్ కూడా చెప్పారు అని భయపడిపోతుంది. అది దానంతటదే తెరుచుకుంటుంది. అంతేకాదు, ఈరోజు ఇంట్లోకి వచ్చేసరికి పూర్తిగా సామానన్నీ కూడా చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. నీకు అర్థమవుతుందా అని అంటుంది. ఆ మాటలకి ఏం పట్టించుకోకుండా తనని ఇగ్నోర్ చేస్తూ, నేను చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టుకు అంటూ లోపలికి వెళ్ళి స్నానానికి వెళ్ళిపోయాడు. నవీన్ ప్రవర్తన అసలేమీ నచ్చట్లేదు రోజాకి. బాధతోని తను అలానే పడుకుంది కానీ నిద్ర పట్టట్లేదు. అటు ఇటు కదులుతుంది. నవీన్ కూడా ఏంటి ఇలా మాట్లాడేశాను, సర్లే అని చెప్పి సారీ చెప్తే ఎక్కడింకా చులకనైపోతానో అని సారీ చెప్పకుండా మరో పక్క తిరిగి అయితే పడుకున్నాడు. మధ్యరాత్రిలోని బాగా దాహం అయితే వేస్తుంది. పక్కనైతే నీళ్లున్నాయి. లేచి కూర్చొని మంచినీళ్ళు తాగుతూ పక్కకు తిరిగి చూసేసరికి వీళ్ళిద్దరి మధ్యలోని మరొక ఆకారం అయితే పడుకొని కనిపిస్తోంది. అది నల్లగానైతే ఉంది. దాన్ని చూసేసరికి గట్టిగా అరుస్తూ నీళ్ళనైతే బయటికి వదిలేసింది. అంతే, లేచి కూర్చున్నాడు నవీన్. ఏమవుతుంది నీకు, ఎందుకంత గట్టిగా అరిచావు అని అడుగుతున్నాడు. అది నవీన్ ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఎవరో పడుకున్నారు నవీన్, నేను అది చూశాను, నల్లటి ఆకారం అని అంటుంది. ఆ మాటలకి నవీన్, అబ్బా రాత్రి అప్పుడు కూడా తినేస్తున్నావు ఇలా, సరే నువ్వు ఇటుపక్క వచ్చే, నేను ఎటుపక్క పడుకున్నా మధ్యలో ఎవరో ఉన్నారు, నీకు అర్థమవుతుందా, లైట్ వేయి అని చెప్తుంది. అబ్బా డిమ్ లైట్లో కనిపిస్తుందే నాకు, ఇక్కడ ఎవరు లేరు, నువ్వే సరిగ్గా చూడు అని చెప్తున్నాడు. ఇప్పుడు లేరు, ఇందాకలున్నారు నవీన్ అని అంటుంది. ఇంకా వాళ్ళిద్దరూనూ అలాగే తగువులాడుకుంటూ రాత్రి 2 వరకు చేసేశారు. ఆ తర్వాత కాస్త ఏదో పడుకున్నారు. ఇంకా తెల్లవారు లేవగానే తనైతే ఇంకా ఈ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. పార్లర్కి వెళ్లకుండా పార్లర్కి వెళ్తున్నాను అని చెప్పేసి ఆ వెనకాతల ఉన్న చర్చ్ వైపు అయితే వెళ్ళింది. అది ఒక పాత చర్చ్. చూడ్డానికి అందులో ఎవరైనా మనుషులు వచ్చి ప్రార్థన చేస్తున్నట్టుగానైతే కనిపించట్లేదు. కానీ ధైర్యం చేసి మెల్లగానైతే లోపలికి వెళ్తుంది రోజా. తను అలా చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. లోపలికి వెళ్ళింది. అదంతా కూడాను చిమ్మటి చీకటిగానైతే ఉంది. భయంతోని వెనక్కి వచ్చేద్దాం అనుకునేసరికి, ప్రైజ్ ది లార్డ్, హూ ఆర్ యు మై చైల్డ్, ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఇలా రా అని ఎవరో పిలుస్తున్నట్టుగానైతే వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగి అయితే చూసింది. ఆ చీకట్లో నుంచి వెలుతురుగా ఒక మనిషి అయితే పాస్టర్ డ్రెస్లోని కనిపిస్తూ బయటికి అయితే వస్తున్నాడు. ఫాదర్ ఫాదర్ అనుకుంటూ దగ్గరికైతే వెళ్ళింది. ఎవరమ్మా నువ్వు అని అడుగుతున్నాడు. దానికి అది నేను పక్కనున్న సూర్య అపార్ట్మెంట్స్లోనైతే ఉంటున్నాం ఫాదర్, అది మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుదామని వచ్చాను, మీరేమైనా చెప్పగలరా ఆ అపార్ట్మెంట్స్ గురించి అని అడుగుతుంది. ఆ అపార్ట్మెంట్స్ గురించా? అవును ఫాదర్, ఆ అపార్ట్మెంట్స్ గురించే. మేము అదిగోండి ఆ గ్రేవ్ యార్డ్ వెనకాతల ఆ 4th ఫ్లోర్లోని కిటికీ ఓపెన్ అయ్యి ఉంది కదా, ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి 3 డేస్ అవుతుంది ఫాదర్.
నిద్ర లేదు, నాకు చాలా భయంగా ఉంది. అసలు అక్కడ ఏమవుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు. మీకు దాని గురించి ఏదైనా తెలిస్తే చెప్పండి ఫాదర్. దానికి సంబంధించిన ఏవైనా రెమెడీస్ ఉంటే చెప్పండి, తప్పకుండా మేము చేస్తాం. చాలా భయంగా ఉంది, ఇంట్లో పడుకోలేకపోతున్నాను అని చెప్తుంది. మరి అలానే ఉంటుంది. క్రీస్తు శకం 1890 నాటికి దీంతో పాటు మీ అపార్ట్మెంట్ ఉన్న స్థలం అంతా కూడా గ్రేవ్యార్డే. మరి అక్కడ స్థలాన్ని ఆక్రమించి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు అంతా కూడా కబ్జా చేసేసి అక్కడైతే మీ అపార్ట్మెంట్ కట్టారు. మరి అందుకనే అలా ఉంటుంది అని చెప్పాడు ఆ ఫాదర్. అంతే, భయంతో తను వణికిపోతుంది. అవునా, అందుకేనా అని అంటుంది. మీకొక్కరికే కాదు, అక్కడున్న వాళ్ళు చాలామందికి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. మరి ముందుగా తెలుసుకోకుండా ఎందుకు ఆ అపార్ట్మెంట్ని తీసుకున్నారు అని అడుగుతున్నాడు ఫాదర్. అది కాదు ఫాదర్, మాకు తెలీదు, మా వారే ఇదంతా కూడా తీసుకున్నారు, చాలా తక్కువకు వస్తుందని చెప్పేసరికి నేను కూడా అగ్రీ చేశాను. ఇక్కడ ఇలా జరుగుతుంది, వెనకాతలు ఇలా ఉందని కూడా తెలియదు ఫాదర్ అని చెప్తుంది. మీరు బ్రతికి ఉండాలి, బాగుండాలి అనుకుంటే తొందరగా ముందు ఆ ఇల్లు ఖాళీ చేసి మరో చోటుకైతే వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. ఆ మాటకి బెదురుగా ఇలా అయితే చెప్తుంది. మేము దాచుకున్నది అంతా కూడాను దానికే పెట్టేశాం ఫాదర్. ఇప్పుడు ఈఎంఐలు అయితే కడుతున్నాం. ఇంకా మాకు ఇది తప్ప వేరొక చోటుకి వెళ్ళడానికి ఆస్కారం కూడా లేదు. ఎందుకంటే మీకు తెలుసు, పూణేలో ఎక్కడికి వెళ్ళినా కూడాను బోల్డంత అద్దె కట్టుకోలేకే ఈ ఇంటిని అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉండలేకపోతున్నాం అని భయపడిపోతూ ఏడుస్తూ చెప్తుంది. డోంట్ క్రై మై చైల్డ్, డోంట్ క్రై. ప్రతిదానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ని వెతకాలి, మనమే వెతుక్కోవాలి అని చెప్తున్నాడు. ఆ మాటలకి ధైర్యం తెచ్చుకుంది. సరే, ఈ విషయాలన్నీ కూడాను నవీన్తో చెప్పాలి అని అనుకుంది. సరే ఫాదర్, అయితే మీరు ఇక్కడే ఉంటారు కదా అని అంటుంది. నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను మై చైల్డ్ అని చెప్పాడు. ఫాదర్, మీ పేరేంటి అని అడుగుతోంది. నా పేరు ఫాదర్ అగస్టిన్ అని చెప్పాడు. సరే ఫాదర్, అయితే టైం అవుతుంది. నా పేరు రోజా. రేపు మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను, అలాగే మా వారిని కూడా తీసుకువస్తాను అని చెప్తూ థ్యాంక్ యూ ఫాదర్ అని చెప్పి అయితే వెళ్తుంది. మరి తను ఎప్పుడూనూ తన పార్లర్లో నుంచి వచ్చే టైంకే ఇంటికి వస్తుంది. తనని చూసి పార్లర్ నుంచే వస్తుందని అనుకుంటాడు నవీన్ కూడాను. తనైతే పెద్దగా పట్టించుకోడు. అయితే పైకి వచ్చిన రోజా మటుకు తనతోని విషయాలన్నీ చెప్తుంది. నాకు ఈరోజు ఒక ఫాదర్ కనిపించారా చర్చ్లోని. నేను ఇంటికి వస్తుంటే ఫాదర్ కనిపించడంతో చర్చ్లోకి అయితే వెళ్ళాను నవీన్. ఫాదర్ ఏం చెప్పారో తెలుసా అంటూ తను భయపడుతూ ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్పేస్తుంది. ఇది కూడా ఒక గ్రేవ్యార్డేనంట. 18th సెంచరీ నుంచి ఇది ఒక గ్రేవ్యార్డ్ అంట. ఇది ఒక పెద్ద గ్రేవ్యార్డ్ అంట. క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిందంట. అయితే మరి అప్పుడు కొంతమంది ఈ గ్రేవ్యార్డ్ని కబ్జా చేసేసి దీని మీద ఇల్లులు కట్టడం అయితే స్టార్ట్ చేశారంట. ఆ తర్వాతే మనకి ఇదిగో ఈ అపార్ట్మెంట్ కట్టించారు. ముఖ్యంగా మన గ్రేవ్యార్డ్ వెనకాతలో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఈ సమస్య అయితే ఉందంట. నాకు మన వాచ్మెన్ కూడా చెప్తున్నాడు అని చెప్తుంది. పాపం తను అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి తనకు చెప్పినా కూడాను నవీన్ మటుకు అస్సలు అవేమీ పట్టించుకోవట్లేదు. నీకు తోడు మరి కొంతమంది పిచ్చోళ్ళు నీకు కలిసారా? నిజంగా ఆ చర్చిలోని ఎవరైనా ఉన్నారా? అసలు ఆ చర్చి చూసావు ఎలా ఉందో అని వేళాకోళం చేస్తున్నాడు. నవీన్, ఇంకోసారి అలా అనొద్దు. రేపు మనిద్దరం ఆ చర్చికి వెళ్దాం, నీకు అప్పుడు అర్థమవుతుంది అని చెప్తుంది. ఇంక మర్నాడు తెల్లవారే సండే కావడంతో పద చర్చికి వెళ్దాం అంటూ తన్నైతే తీసుకువెళ్తుంది. ఆ రోజు చర్చికి కొంతమంది అయితే వచ్చి శుభ్రంగా క్లీన్ చేసి అక్కడ కొంతమంది ప్రార్థన అయితే చేస్తున్నారు. ఆ ఫాదర్ ఎక్కడున్నారు అని చర్చ్ అంతా వెతుకుతోంది. ఈలోగా నవీన్ అయితే అక్కడున్న చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ ఫాదర్ అంటూ తనని తాను పరిచయం చేసుకొని, ఫాదర్, ఇక్కడ ఫాదర్ అగస్టిన్ అని ఎవరైనా ఫాదర్ అయితే ఉన్నారా అని అంటే, నో మై సన్, ఇక్కడ ఫాదర్ జాన్సన్ అదిగో అక్కడ కనిపిస్తున్నారు కదా, అతను నేను పీటర్, మేమిద్దరమే ఉంటున్నాం అని చెప్పాడు. ఆ మాటలకి తనైతే
అయితే మరి నిన్న అగస్టిన్ అని చెప్పి మా మిసెస్ మరొక ఫాదర్ని కలిసిందంట ఫాదర్, మీకు అతను ఎవరైనా తెలుసా అని అడుగుతున్నాడు. నో 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 ఛాన్స్, ఇక్కడ మేమిద్దరమే ఉంటున్నాం, అది కూడా నిన్నైతే ఇక్కడ ఎవరూ లేరు, ఈరోజు మార్నింగ్ వచ్చి క్లీనింగ్ చేయిస్తున్నాం అని చెప్తున్నాడు. ఆ మాటలకి వింటున్న రోజా అయితే అవాక్కై అలానే ఉండిపోయింది. రోజాని కొరకొరా చూస్తూ తను అక్కడ ఫూల్ అయిపోయినట్టు నవీన్ అయితే అలానే ఉండిపోయాడు. కాదు నవీన్, నేను చెప్పింది విను, నిన్న నేను ఆ ఫాదర్తో మాట్లాడాను నిజంగానే అని చెప్తుంది. సరే సరే, మిగతా విషయాలు కూడా కనుక్కుందాం. ఫాదర్, ఇంతకుముందు మా అపార్ట్మెంట్స్ ఉన్న దగ్గర గ్రేవ్యార్డ్ ఏమైనా ఉండేదా అని అడుగుతున్నాడు. నో సన్, ఇక్కడ మాకు ఎంతవరకు ఇచ్చారో అంతవరకే గ్రేవ్యార్డ్, ఆ స్థలం గురించి మాకు తెలీదు అని ఈజీగానైతే చెప్పేశాడు. ఆ మాటలకి నవీన్కి అయితే కోపం వచ్చేస్తుంది. నీ పిచ్చి నాకు కూడా అంటించావు, నేను అందరి ముందు పిచ్చివాడిలా నించోవలసి వస్తుంది అంటూ అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగు నవీన్ ప్లీజ్ అంటున్నా కూడా వినిపించుకోకుండా వచ్చేస్తున్నాడు. ఈలోగా అక్కడున్న ఫాదర్తోని ఇంకా రోజా అయితే మాట్లాడుతుంది. ఫాదర్ ప్లీజ్ ఫాదర్, మీకన్నా ముందు ఎవరైనా ఉన్నారేమో చూడండి, అగస్టిన్ అతని పేరు, నేను నిన్నే మాట్లాడాను అని చెప్తుంది. లేదమ్మా, ఇక్కడ ఎవరూ లేరు, మేమిద్దరమే ఉండేది, మాకన్నా ముందు ఫాదర్ ఫెడ్రిక్సన్ ఉండేది, ఆయనకి ఏమైనా తెలిసేమో కనుక్కుంటాను, అలాగే మా ఓల్డ్ రికార్డ్స్, మా రిజిస్టర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేస్తానమ్మా, ఇంకేమైనా చెప్పారా అని అడుగుతుంటే, లేదు ఫాదర్ నేను ఇక్కడే ఉంటాను, ఎప్పుడైనా నన్ను కలవచ్చమ్మా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పారు ఫాదర్ అని చెప్తుంది. ఆ మాటలకి అతను విచిత్రంగానైతే చూస్తున్నాడు. ఇంకా ఏమైనా అని అంటే, అదే ఫాదర్ 18th సెంచరీలో జరిగిన విషయాలు అయితే చెప్పారు, అప్పుడు రూల్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ గ్రేవ్యార్డ్ అంతా కూడాను క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి రాసి ఇవ్వడం అయితే జరిగిందంట. ఆ తర్వాత ఇందులో సగం కబ్జా అయిపోయింది అని చెప్పారు ఫాదర్. ఇప్పుడు మా సూర్య అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడాను గ్రేవ్యార్డే ఇంతకు ముందు అని చెప్పారు ఫాదర్ అని చెప్తుంది. ఆ మాటలు వింటూ ఆశ్చర్యంగా అలానే ఉండిపోయాడు. సరేనమ్మా, నేను ఖచ్చితంగా రేపు చూసి దాని గురించి వివరంగానైతే చెప్తాను, సరే అంటూ తన్నైతే పంపించేశాడు. రోజా ఇంటికి వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్తున్నాను అంటూ నవీన్ అయితే బయటికి వెళ్ళిపోయాడు. తను ఎంత చెప్తున్నా కూడా వినకుండా కోపంతో బయటికి అయితే వెళ్ళిపోయాడు. తనకి ఇంకా ఇంట్లో ఉండాలంటే భయం వేస్తుంది. పాపం తను కూడా చేసేది లేక తన పార్లర్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంక ఈవినింగు మళ్ళీ నవీనే కాల్ చేస్తున్నాడు రోజాకి. హలో, చెప్పు అని అంటుంది రోజా. ఇంటికి వస్తావా, నాకు ఏదైనా చేసి పెడతావా, ఆకలేస్తుంది, పొద్దున్నుంచి ఏం తినలేదు, నీ మీద కోపంతో బయటకైతే వచ్చేసాను కానీ నాకేమీ తోచలేదు, అలానే ఉండిపోయాను, బాగా ఆకలేస్తుంది, ఇంటికి వస్తే ఇంటికి తాళం వేస్తుంది, ఏం చేయమంటావు, నాకు ఆకలేస్తుంది, ఇంటి దగ్గరే ఉన్నాను, త్వరగా వచ్చేవా అని అంటున్నాడు. సరే సరే వస్తున్నా అంటూ నవ్వుకుంటూ తన కూడా ఇంటికి అయితే వచ్చేసింది. నేను చెప్పింది విను నవీన్ అని అంటే, ముందు తాళం తీసి నాకు ఏదైనా పెట్టు అని చెప్తున్నాడు. సరేనని తాళం తీసేసరికి ఇల్లంతా మళ్ళీ చిందరవందరగా అయిపోయి అయితే ఉంది. చూసావా నేను చెప్పానా, నిన్న కూడా ఇలానే ఉంది, పైగా కిటికీ కూడా ఓపెన్లో ఉంది, చూస్తున్నావా అని అంటుంది. అవును, కానీ కిటికీ ఇందాక నేను వేసేసే వెళ్ళానే అని అంటున్నాడు. మరి అదే, మనిద్దరం కిటికీ వేసి వెళ్ళినా కూడాను అది దాని మటుకు అదే ఓపెన్ అయిపోతుంది, తెలిసిందా అంటూ అక్కడున్న సామానాన్ని ఎత్తి సర్ది పెడుతుంది. సరే ఇంకా భోజనం వండేసి ఇద్దరునైతే కూర్చొని తినేస్తారు. ఇంకా రాత్రికి మూవీ చూద్దామని చెప్పి టీవీలోని ఒక మూవీనైతే ప్లే చేస్తున్నాడు. ఇంకా అది చూస్తూ అక్కడే కూర్చొని ఉన్నారు. పూర్తిగాను కర్టెన్లు కిటికీలు వేసేసి ఉన్నాయి. ఆ సమయంలోని దానికి అదే ఆ కిటికీ మళ్ళీ తెరుచుకుంది. ఈసారి అందులో నుంచి హోరున గాలి వాన అయితే వచ్చేస్తుంది. ఇంకా భయంతో మళ్ళీ చూడు ఎలా వచ్చేస్తుందో అని భయపడుతూ ఉంటే, కంగారు పడుకు ఉండు అని చెప్పి కిటికీని దగ్గరికి లాగుదాం అనుకునేసరికి గ్రేవ్యార్డ్లోని ఏదో ఒక నల్లటి ఆకారం వాళ్ళున్న ఆ అపార్ట్మెంట్స్ వైపు అయితే వస్తుంది.
అది గోడను కూడా దాటుకొని రావడం అయితే చూశాడు. భయంతోని కిటికీని గట్టిగానైతే మూసేసి గొళ్ళమైతే పెట్టేశాడు. మరి ఆ విషయం చెప్తే ఇంకా భయపడుతుందని తన పక్కనే వచ్చి కూర్చున్నాడు. భయపడిపోతున్నాడు. ఒళ్ళంతా కూడా వణుకుతుంది. ఏంటి, ఏమైంది అని అంటే, లేదు వర్షం పడుతుంది కదా, మనం పడుకుందామా ఇంకా అని అంటున్నాడు. సరే అని చెప్పి ఇద్దరు వెళ్ళి పడుకుని పోయారు. మర్నాడు తను ఆఫీస్కి అయితే వెళ్తున్నాడు. మరి రోజా మటుకు ఈరోజు ఎలాగైనా ఆ ఫాదర్ని కలవాలి, లేదంటే అతని గురించి పూర్తి వివరాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది. ఈలోగా దడేల్మని ఏదో పెద్ద సౌండ్ అయితే వినిపించింది. అంతే, కింద నుంచి అరుపులు, కేకలు, ఏడుపులు అయితే వినబడుతున్నాయి. కంగారుగా పడుగెడుతూ కిందకి వెళ్ళి చూసేసరికి అక్కడ కిందన కిషన్ అంకుల్ వాళ్ళ అబ్బాయి ఫోన్లో మాట్లాడుతూ బయటికి వచ్చి నించొని మాట్లాడుతున్న సమయంలోని పైనున్న పూలకుండి ఎలా పడిపోయింది. పాపం అక్కడికక్కడే కిందన పడి చనిపోయాడు. ఒళ్ళంతా రక్తం, తలంతా పగిలిపోయి కనబడుతుంది. చూడ్డానికి అది భయంకరంగానైతే ఉంది. ఈలోగా అక్కడికి అందరూ చేరుకున్నారు. వాచ్మెన్ కూడా వచ్చి భయపడిపోతున్నాడు. ఏమైంది, ఏం చూసావు అంటే, పైనుంచి ఎవరో ఒక నల్లటి ఆకారం ఆ గోళాన్ని పైనుంచి తోసేసింది అని చెప్తున్నాడు. అందరూ నోరు మూసుకో అని అంటున్నారు. అక్కడికి వచ్చిన సొసైటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంతమంది ఆ విషయాలు బయటికి రాకూడదని చెప్పి వాచ్మ్యాన్ని తిడుతున్నారు. ఎప్పుడు తాగే నువ్వు ఏం చూసావో, వెళ్ళు అవతలకు వెళ్ళు, ముందే అంబులెన్స్ కాల్ చేయండి అని అందరితో మాట్లాడుతున్నారు. లేదండి, నేను తాగడం ఏంటి, నేను నా కళ్ళారా చూశాను అని చెప్తున్నా కూడాను అతని మాటల మటుకు ఎవ్వరూ వినిపించుకోవట్లేదు. అతన్ని ఒక పక్కకి నెట్టేసి మిగతా పనులు అయితే కానిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను భయకంపితులై ఉన్నారు, కానీ ఎవ్వరూ ఒక మాట మటుకు అనట్లేదు. నాకైతే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. వెంటనే నవీన్కి కాల్ చేసి ఇంటికి అర్జెంటుగా రా అని చెప్పాను. నవీన్ పాపం నా గురించి ఇంటికైతే వచ్చాడు. జరిగిన విషయం అంతా కూడా తెలుసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటే వాళ్ళను ఓదారుస్తూ అక్కడే ఉండిపోయాడు. అంత్యక్రియలు అయిన తర్వాత తనైతే నా దగ్గరికి వచ్చాడు. భయపడుతూ ఇలా అయితే చెప్తున్నాడు. పాపం చిన్నపిల్లడు, పెళ్లి కూడా అవ్వలేదు, ఉద్యోగం వచ్చిందంట మొన్ననే, ఇలా అయిపోయింది అని బాధపడుతున్నాడు. నేను చెప్తూనే ఉన్నానా, ఈ అపార్ట్మెంట్స్లో ఏదో తేడా ఉంది, నీకు అర్థం కావట్లేదు నవీన్ అని అంటే, నా మాటలకి ఏమీ సమాధానం చెప్పకుండా అలానే మౌనంగా ఉండిపోయాడు. తన ఉద్దేశం ఏంటని అంటే, ఒకవేళ ఏదైనా అలాంటి విషయం చెప్తే నేను ఇంకా భయపడతానని. మరి మర్నాడు ఎప్పట్లాగే నవీన్ అయితే తను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు కూడాను పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోని వెళ్తున్నానని చెప్పి నవీన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళతోనైతే మాట్లాడుతూ ఎంక్వైరీ అయితే చేస్తుంది. నవీన్ ఆ రోజు తొందరగా పని పూర్తి చేసుకొని ఇంటికి అయితే వచ్చేస్తాడు. తలుపు తాళం వేస్తుంది. ఎందుకో నవీన్కి డౌట్ వచ్చి కిందన వాచ్మెన్ అయితే అడుగుతాడు. అమ్మగారు ఇంకా రాలేదా? అమ్మగారు పక్కనే ఉన్నారండి, అదిగో ఆ చర్చి దగ్గర అని చూపిస్తున్నాడు. అవునా, సరే అంటూ తినైతే బండి వేసుకొని వెనక్కి వైపు అయితే వెళ్ళాడు. కానీ అక్కడున్న దృశ్యాన్ని చూసి అలానే వెనక నుంచి ఇంటికైతే వచ్చేసాడు. రోజాకి కాల్ చేస్తూ ఉంటే రోజా లిఫ్ట్ చేసి, వచ్చేస్తున్నాను, ఒక్క 5 నిమిషాలు, పార్లర్ నుంచి వస్తున్నాను అని చెప్తూ ఫోన్ కాల్ అయితే కట్ చేసేసింది. ఇంటికి వచ్చిన రోజాని చెడామెడా తిడుతూ, నీకు బుద్ధి లేదా, ఇంకే ఎప్పటికీ కూడాను ఇలాంటి పనులు చేస్తావా అంటూ తిడుతున్నాడు. మరి తనకి ఏమైందో ఏంటో రోజాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఏమైంది నీకు, ఎందుకు అలా తిడుతున్నావు అని అడుగుతుంది. ఆ మాటలకి ఏమీ అనకుండా, నీకు అన్నీ తెలుసు అయినా కూడా అబద్ధం మాట్లాడతావు, అబద్ధం చెప్తావు, నువ్వు అసలు ఈరోజు పార్లర్కి వెళ్ళలేదు కదూ అని అంటున్నాడు. అదేంటంటే నిన్న అగస్టిన్ ఫాదర్ గురించి తెలుసుకుందామని అని అంటే, ఇంకెక్కువ మాట్లాడుకు, నీ అబద్ధాల కోసం మళ్ళీ దెయ్యాలు భూతాలని కల్పించి చెప్పుకు నాకు అంటూ తిడుతున్నాడు. ఆ మాటలకి తనకి ఏమీ అర్థం కావట్లేదు. ఇంకా మాట పెరిగి రాత్రి పెద్ద గొడవ అయితే అయిపోయింది. ఇద్దరూనూ తిట్టుకున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి పడుకుండిపోయాడు. తెను కూడా ఎప్పుడు పడుకుందో తెలీదు. మరి లేచి చూసేసరికి పక్కనైతే నవీన్ లేడు. నవీన్ అనుకుంటూ అన్ని రూమ్లు చెక్ చేస్తుంది. కానీ ఎక్కడ నవీన్ కనిపించట్లేదు. తన బాధతోని అలానే ఉంది.
నవీన్కి ఎన్నోసార్లు కాల్ చేస్తుంది కానీ నవీన్ మటుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈలోగా అటుపక్క నుంచి వస్తున్న మరొక అంకుల్, ఆయన పేరు ప్రొఫెసర్ రాజేష్. ఆ రాజేష్ అంకులు వాళ్ళ అపార్ట్మెంట్స్లోనైతే ఉంటాడు. అతను గాబరాగాను మరి నవీన్ దగ్గరికి అయితే వస్తున్నాడు. ఏమైంది అంకుల్ అని అంటే, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా, ఎన్నిసార్లు నీకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి అని అంటున్నాడు గాబరాగాను. ఏమైంది అంకుల్ అంటూ తన జోబులో ఉన్న ఫోన్ తీసి అప్పుడే చూసుకునేసరికి అందరూనైతే కాల్ చేసి ఉన్నారు. మరి ఏమైంది అంకుల్ అని అడుగుతూ ఉంటే, మీ ఆవిడ బాల్కనీలో నుంచి పైనుంచి కిందకి పడిపోయింది, దెబ్బలు తగిలాయి, హాస్పిటల్కి తీసుకువెళ్ళాం, తొందరగా రా అని అంటున్నాడు. అంతే, బుర్ర తిరిగిపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. వెంటనే పరిగెట్టాడు. నవీన్ అక్కడికి వెళ్ళేసరికి హాస్పిటల్కి అయితే తరలించారు. మరి హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పటికే చనిపోయిందని డిక్లేర్ చేసేశారు. అంతే, ఇంకా ఏడుస్తూ అందరినీ మొత్తుకుంటూ మా ఆవిడని బతికించండి ప్లీజ్ అంటూ అక్కడున్న డాక్టర్లు కాలవేళ పడుతున్నా కూడాను ఎవరు ఇంకా సహాయం చేయలేమని చెప్తున్నారు. అంతే, తను నిర్ఘంతపోయి అలానే ఉండిపోయాడు. ఈలోగా ఊరి నుంచి వాళ్ళ చెల్లి, అమ్మ నాన్న, ఇంకా రోజా వాళ్ళ అమ్మ నాన్న అయితే వచ్చారు. ఏమైంది అనేసి అంటే ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. బాల్కనీలో నుంచి దూకి చనిపోయిందమ్మా, ఆమె మటుకు ఆమె దూకేసింది, ఏమైందో ఏంటో అని అందరూ అనుకుంటున్నారు. పోలీసులు కూడా వచ్చి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. మరి ఎంత ఎంక్వైరీ చేసినా కూడాను వాళ్ళకి సరైన ఆధారం ఏది దొరకట్లేదు. ముందుగా ప్రైమ్ సస్పెక్ట్గాను వాళ్ళ హస్బెండ్నేనైతే అనుకున్నారు. ఇంకా తను అయితే తీసుకువెళ్ళి విచారణ అయితే చేస్తున్నారు. ఇంకా ఆ సందర్భంలోని ఎక్కువగాను తనకి స్ట్రెస్ పెట్టకూడదని, కర్మకాండలు అయ్యేంత వరకు ఎక్కువ తన్ని ఇంట్రాగేషన్ చేయకూడదని డిసైడ్ అయ్యారు. కర్మకాండలు అన్నీ పూర్తయ్యాయి. ఇక మర్నాడు వెంటనే పోలీసులు అయితే నవీన్ని తీసుకువెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి అన్ని రకాలుగా ప్రశ్నలు అయితే వేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు అంత త్వరగా జాగింగ్కి వెళ్ళారు, ఆ రోజు నైట్ ఏమైనా గొడవ అయిందా ఏంటి, కారణాలన్నీ కూడా అడుగుతున్నారు. మరి నవీన్ మటుకు తనకు జరిగినవన్నీ కూడా చెప్తున్నాడు కానీ అసలు విషయం అయితే బయటికి చెప్పట్లేదు. ఇంకా మొత్తానికి అన్ని రకాలుగా ప్రశ్నలు వేసి పోలీసులు అయితే తన్నే సెంటర్ చేశారు. అంతే, ఇంకా అప్పుడు బాధపడుతూ ఇలా అయితే చెప్తున్నాడు. మీకు అసలు విషయం చెప్పాలి, మా ఆవిడ ముందు రోజు తన బాయ్ ఫ్రెండ్తో నాకు కనిపించింది. మా ఇంటి వెనకాతలే ఉంటుంది ఆ చర్చు. మరి ప్రతిరోజు కూడాను చర్చికి వెళ్ళి ఫాదర్తో మాట్లాడుతున్నానని నాకు అబద్ధం అయితే చెప్తుంది. కానీ అది చేసే పనులేంటి అని అంటే అక్కడికి వెళ్ళి తన బాయ్ ఫ్రెండ్తోనైతే మాట్లాడుతుంది. మరి వాడే పక్కన కూర్చొని ఉన్నాడు, తనకాసే చూస్తున్నాడు. అది అలానే కూర్చొని ఉంది. నేను వస్తానని భయపడుతుందో ఏంటో, మరి ఏమీ మాట్లాడకుండా అక్కడే ఉంది. నేను జాగ్రత్తగా వాళ్ళిద్దరినీ చూసి వెనక్కి అయితే వచ్చేసాను అని చెప్తున్నాడు. అదే చర్చిలోని, అందుకనే నాకు కోపం వచ్చి తనతో గొడవ పెట్టుకున్నాను అని చెప్పాడు. అయినా తన గురించి చెడుగా చెప్పాలని ఉద్దేశం లేదు, అందుకే చెప్పలేదు అన్నాడు. ఆ మాటలకి ఆహా, అదేంటో అది నిజమో కాదో మేము తేలుస్తాంలే, నువ్వు మటుకు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అదే అపార్ట్మెంట్స్లో ఉండమని చెప్పారు. నవీన్ చెల్లిని వాళ్ళ అమ్మ నాన్న నవీన్ని చూసుకోమని చెప్పి తనకు భోజనం అది వండి పెట్టడానికి అక్కడే వదిలి వెళ్ళిపోయారు. మరి 2-3 రోజులు వాళ్ళు పూర్తిగా ఎంక్వైరీ చేసి నవీన్ అయితే మళ్ళీ ఇంట్రాగేషన్కి అయితే పిలిచారు. నవీన్తో ఇలా మాట్లాడుతున్నారు. అసలు మీకు మీ ఆవిడ మీద అంత అబండం ఎలా వేయాలనిపించింది? ఏమంటున్నారు సార్ మీరు అనేది నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగానే చూశాను అని అంటే పోలీస్కి కోపం వచ్చి ఒక్కటైతే కొట్టాడు. బుద్ధుందయ్యా, చనిపోయిన ఆవిడ మీద అలాంటి అబాండం వేస్తావా? నీలాంటి నీచుడితో పాపం ఎలా కాపురం చేసిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టావో, నీ ఇబ్బందులు తట్టుకోలేక చనిపోయిందో, లేదా నువ్వింకెవరినైనా చూసుకొని ఈవిడ అడ్డుంటుందని చంపేశావో ఎవరికి తెలుసు అని అంటున్నాడు. నేను చెప్పింది వినండి సార్, నిజంగానే నేను చూశాను, తన బాయ్ ఫ్రెండ్తోనైతే ఉంది అని అంటున్నాడు. ఇంకోసారి అలా మాట్లాడావంటే చెప్పు తెగుద్ది అని తిడుతున్నాడు. ఏమైంది సార్, అసలు మీరేం చూశారు, ఏం తెలుసు, ఎంక్వైరీ ఏం చేశారు అని అంటున్నాడు. ఎక్కువ మాట్లాడుకో. 6 నెలల క్రితం పూణే అవుట్స్కర్ట్స్లోని కార్ యాక్సిడెంట్ అయ్యింది.
గుర్తుందా? ఇదిగో పేపర్ చూడు అని పేపర్ని అయితే ఇచ్చాడు. ఆ పేపర్లోని అవుట్స్కట్స్లోని యాక్సిడెంట్ అయ్యి కార్ యాక్సిడెంట్లోని తండ్రి కొడుకు చనిపోయిన వార్త అయితే ఉంది. మరి అది ఎవరో కాదు, మరి రోజా ప్రేమించిన ఆ అబ్బాయే చనిపోయాడని 6 months బ్యాక్ పేపర్ అన్నమాట అది. మరి అది చూడగానే దిమ్మ తిరిగిపోయింది. నవీన్కి అసలు ఏమీ అర్థం కావట్లేదు. లేదు సార్, నేను ఆ రోజు క్లియర్గా చూశాను, వాళ్ళని చూసే నాకు ఇంకా బాధ అనిపించి అక్కడి నుంచి వచ్చేసాను అని అంటున్నాడు. నీకు చెప్తుంటే అర్థం కాదేంటయ్యా? చనిపోయిన మనిషి ఎలా వస్తాడు? బుర్ర తిరుగుతుందా ఏంటి అని అడుగుతున్నాడు. వాళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీ కావడంతో మీ ఇంటి వెనకాతలు ఉన్న ఆ గ్రేవ్యార్డ్లోనే వాళ్ళని పూడ్చిపెట్టారు అని చెప్పాడు. అంతే, నిర్ఘాంతపోయి అలానే ఉండిపోయాడు. మరి ఆ రోజు నవీన్ చూసింది ఎవరిని? నిజంగానే ఆ గ్రేవ్యార్డ్ వల్ల అక్కడ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా అని తెలుసుకోవాలనంటే కామెంట్ సెక్షన్లోని ఎస్ అవును అని రాయండి. అలాగే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో అనేది కూడా మెన్షన్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలోని దీన్ని కంటిన్యూషన్ అయితే చెప్తాను. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి హర్రర్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. రేపటి హర్రర్ స్టోరీతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.